ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు జాన్ వెస్లీ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడంతో పాటు నియంతృత్వ ధోరణి అవలంబించడంతో ఈ ఎన్నికల్లో ఓడిపోయిందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలైన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో బుధవారం నిర్వహించిన పార్టీ ప్లీనం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దోపిడీ విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. కార్మికులు కర్షకుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. దేశంలో కొద్దిమంది దగ్గరే సంపద పోగు కావడంతో నిరుద్యోగం దారిద్ర్యం పెరుగుతుందని, పేదరికం పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై రోజురోజుకు దాడులు జరుగుతున్నాయని, ఏడాదికి 1000 మంది హత్యకు గురవుతున్నారని పేర్కొన్నారు. అనంతరం పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడే ఆ సమస్యలు ఇంకా పరిష్కారం చేయలేదు అని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడడం సరైనది కాదు. కానీ ఏ వాగ్దానాలు అయితే ప్రజలకు చేసిందో 6 గ్యారెంటీలతో పాటు ఇతర అనేక రకాల వాగ్దానాలు చేసింది. వాటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి, అలాగే ఇటీవల కాలంలో సిపిఎం పార్టీ ప్రతినిధి బృందంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రభుత్వంలోకి వచ్చినందుకు అభినందిస్తూనే ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. తోడు భూములకు సంబంధించి గత ప్రభుత్వం 13 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తానని చెప్పి 3 లక్షల ఎకరాలు మాత్రమే పంపిణీ చేసింది. అందుకని ఆ మొత్తం భూమిని వెంటనే పరిష్కరించి వాళ్ళకందరూ కూడా పట్టాలు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. త్వరగా పూర్తి కాగలిగినటువంటివి, అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పద్ధతుల్లో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వానికి కోరడం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉండేటటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని